ఇది కొమరాడు రోడ్డు. ఇలా కొమరాడు వెళ్ళిపోతాం. దూరంగా మీకు లారీలు కనబడుతున్నాయి చూసారా, అక్కడే మీకు అటేపు రోడ్లో గొలవంతేపు రోడ్లో 100 పడకల హాస్పిటల్. అక్కడి నుంచి జస్ట్ ఒక 300 మీటర్ల దూరం మధ్యలో పొలం ఉంటుంది అంతే. ఇది కొమరాడు రోడ్డు. ఇది భీమవరం రోడ్డు. ఇలా భీమవరం డిఎన్ఆర్ కాలేజీ, తోట సీతమ్మలక్ష్మి హౌస్కి ఇంటికి వెళ్ళే దారి ఇది భీమవరం. అలా టాటా చూసారా, అది మీకు గొలవంతేపు రోడ్డు. ఇది భీమవరం నుంచి కొమరాడు వెళ్ళే రూట్లో మీకు 30 అడుగుల రోడ్డు కానుకొని కమర్షియల్ బిట్లు అయితే అయిపోయినాయి. కమర్షియల్ బిట్లు అయితే అయిపోయినాయి, రోడ్డు కానుకొని బిట్లు అయిపోయినాయి. ఇదే రోడ్డు కానుకొని బిట్లు అయిపోయినాయి. ఇదిగో మీకు దూరంగా జూమ్ చేస్తున్నాను చూసారా, అక్కడి నుంచి బైపాస్ రోడ్డు వెళ్తుంది. అప్పుడు మీకు కనపడుతున్న ఆ గుడిసె నుంచి అలాగ గొలవంతేపు రోడ్డు. ఇది దీంట్లో డ్రైనేజీ, కరెంటు, వాటర్ లైన్ వేసిస్తారు. మనకి ఇక్కడైతే న్యూ వెంచర్, ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. సెంట్ వచ్చి మీకు 5.60 చెప్తున్నారు, చూస్తున్నారు కదా. ఇది ఉత్తర దక్షిణాలు. మీకు లోతు వచ్చి 64, రోడ్డు పేసింగ్ వచ్చి 30 రోడ్డుతో. మీకు ఎంత బాగుందో చూసారు కదా వెంచరు, నెంబర్ 1 వెంచర్. ఇదిగో ఇలాగైతే కొమరాడ వెళ్తాం. కొమరాడ అనాకోడి రోడ్డు. మీకు ఆ బిల్డింగ్లు కనపడుతున్నాయి కదండి, అలా వెళ్తే గొలవంతేపు రోడ్డు ఎక్కేస్తాం. ఇలా వెళ్తే డిఎన్ఆర్ కాలేజీ, పద్మనాభ థియేటర్ రోడ్డు. అంటే ఇటేపు అన్నిటి విధాలుగా కన్వీనియంట్గా ఉంది. ఆ పక్క నుంచి వెళ్తే రాయలం. మీకు అంత బాగుంది, చూసారు కదా బిట్టు. మన న్యూ వెంచర్ సెంట్ వచ్చి 5.60 చెప్తున్నారు. కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంది వెంచరు, కొత్త వెంచరు, న్యూ వెంచర్ లాంచింగ్. కమర్షియల్ ప్రాపర్టీ అయితే మనకి అయిపోయినాయి. రోడ్డు మీద బిట్టు ఒక 10 సెంట్ల దాకా అయిపోయినాయి. రోడ్డు మీద కమర్షియల్ ప్రాపర్టీ బిట్లు 10 సెంట్లు అయిపోయినాయి. కాబట్టి మనకి అక్కడి నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. మీకు సెంట్ వచ్చి 5.60 చెప్తున్నారు. కూర్చొని అయితే మాట్లాడుకోండి. భారీగా అయితే ఉంటుంది కానీ మీకు మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఉత్తర దక్షిణాలు బిట్లు. మీకు నెంబర్ 1. ఇటేపేమో ఇప్పుడు ఈ బిల్డింగ్, ఈ ఫ్యాక్టరీ వెనకాల మనకి 100 పడకల హాస్పిటల్. అది దాటిన తర్వాత బీవీరాజ్ డెంటల్ కాలేజీ. ఆల్రెడీ 100 పడకల హాస్పిటల్ మనకి కన్స్ట్రక్షన్ అవుతుంది. అది దాటిన తర్వాత బీవీరాజ్ డెంటల్ కాలేజీ అన్నమాట. మీకు అటు నుంచి అంటే ఈ పొలం కాంచి ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి చెట్లు కాంచి మనకి బైపాస్ రోడ్ శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఇలా గొలవంతేపు రోడ్డుకి కలిపేస్తారు. రోడ్డు మీకు దూరంగా ఉండదు. గొలవంతేపు జూమ్ చేస్తున్నా, మీకు ఆంతుందో లేదైతే నాకు తెలియదు కానీ జూమ్ చేస్తున్నాను చూసారా. అది దూరంగా మీకు కార్లు, బస్సులు వెళ్తున్నాయి కదా, బళ్ళు. అదే మనకి గొలవంతేపు రోడ్డు అదే. బిట్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆల్రెడీ మేము దీంట్లో 2-3 బిట్లు కొనిపెట్టాం. ఆల్రెడీ చూస్తున్నారు కదా, చాలా బాగుంది బిట్టు. అన్నీ కన్వీనియంట్గా. ఇది మెయిన్ రోడ్డు దగ్గరలో మనకు ఆర్చేసి, కరెంట్ ఇచ్చి, డ్రైనేజ్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, రోడ్డు వేసి అప్ చెప్తారు మనకి. నేను చేసిన ప్రతి బిట్టు కూడా మీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మీకు అలాగే ఉంది, నెంబర్ 1గా ఉంది. ఇది ఇంత కొమరాడు రోడ్డు. ఇది ఇలా వెళ్తే భీమవరం డిఎన్ఆర్ కాలేజీ, ఆదిత్య కాలేజీ. ఇది కస్టమర్స్ చూసారు కదా, కస్టమర్స్ ఎలా వచ్చి కొనుక్కుంటున్నారో. ఆల్రెడీ కస్టమర్స్ అక్కడ కస్టమర్లు ఉన్నారు. అక్కడ 2 కస్టమర్స్, ఇక్కడ 2 కస్టమర్స్, మొత్తం 4 కస్టమర్స్. ఎంత స్పీడ్ వర్క్గా ఉందో చూసారు కదా వెంచర్. ఇది 33 అడుగుల రోడ్డు. లోతు వచ్చి 64, రోడ్డు పేసింగ్ 30, రోడ్డుతో కలిపి లోతు 64, రోడ్డు పేసింగ్ 30. బిల్డింగ్ కూడా ఎక్సలెంట్గా అవుతుంది. ఈ ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డెవలప్మెంట్ ఇదే ఏరియాలో అవుతుంది. ఎందుకంటే మీకు ఆదిత్య జూనియర్ కాలేజీ ఇక్కడి నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ ఆదిత్య జూనియర్ కాలేజీ. అలాగే అక్కడి నుంచి జగదీష్ మీరాయను, అక్కడి నుంచి పద్మాలయ, అక్కడి నుంచి డిఎన్ఆర్ కాలేజీ. అలాగే ఇలా భీమవరం రూట్. ఇది చూడండి, ట్రాక్టర్ వస్తుంది చూసుకురా. ఆ ట్రాక్టర్ వచ్చేది మనకి న్యూ బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది. అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది బిట్టు. మీకు ఒకవేళ కావాలంటే టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి, తీసుకెళ్ళి చూపిస్తాను.
చూపించినందుకు కానీ 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాం. ఒకవేళ మీరు నచ్చి కొనుక్కుంటే మీ నుంచి 2% కమిషన్ తీసుకుంటాను. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, ఇద్దరు కస్టమర్స్తో బిట్ నచ్చింది చూసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు రేట్లు అయ్యి. అలా రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ బిట్లు అయితే మీరు వదులుకోకండి. అంటే ఫ్యూచర్లో మీకు డెవలప్మెంట్ అవుతున్న సైట్లు ఉన్నాయంటే ఈ ఏరియాలో కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. రూపాయి ఇప్పుడు భూమి మీద పెట్టుకుంటేనే రేపు అనేది పెరుగుతుంది. చెప్పిన కదా, నా దగ్గర రూపాయి ఎక్కువే ఉంటుంది కానీ రూపాయి తక్కువ ఉంటుందని మీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అలాగే చూస్తున్నారు కదా, ఇదే చూస్తున్నారు కదా, మేము డైరెక్ట్ వాండర్ కూర్చోబెడతాం. మీరు కొనుక్కునే వాళ్ళు మీరైతే డైరెక్ట్ వాండర్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడతాం. అదంతా ఫేర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చెప్తున్న ముందే లోతు వచ్చి 64, రోడ్ పేసింగ్ వచ్చి 30, నెంబర్ 1 బిల్డింగ్లు అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కొనపైన మీ ఫ్రెండ్స్ ద్వారైనా కొనిపించండి. మీరు కొనపైన మీ ఫ్రెండ్స్ అయినా కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు షేర్ చేయండి. నెంబర్ 1 బిట్. రోడ్డు పేసింగ్ అయితే మీకు 10 సెంట్లు దాకా అయిపోయింది. ఇటు అంటే దక్షిణ ఉత్తరం రోడ్డు పేసింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఓన్లీ రోడ్డు పేసింగ్ దాటిన తర్వాత నుంచి ఉన్నాయి బిట్లన్నీ. చూసుకోండి, మనకి ఎన్ని సెంట్లు కావాలి అన్ని సెంట్లు, 4 సెంట్లు కావాలి 4, 3 సెంట్లు కావాలి 3 సెంట్లు ఇస్తారు మీకు. నెంబర్ 1. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. కానీ ఒకటి ఫ్రెండ్స్ మర్చిపోయాను, మోసపోకండి. ఎక్కడెక్కడో కొన్ని మీరు మోసపోవద్దు. చాలామంది కొన్ని మోసపోతున్నారు. అలా మోసపోకుండా మంచి బిట్లు వేరు కొనుక్కోండి. ₹1 ఎక్కువైనా కానీ తక్కువ చేసేది కొనుక్కోవద్దు. మీ మంచి కోసం చెప్తున్నాను. మీ నుంచి నేను కమిషన్ తీసుకుంటే మీరు బాగుండాలి. మీతో పాటు 10 మంది కస్టమర్స్ నాకు రావాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి మీరు బాగుండాలి. అందుకని మీరు బాగుంటే మేము బాగుంటామనే ఉద్దేశంతో మీకు మంచి బిట్లు తీసి నేను పెడతాను, మంచి బిల్డింగులు. కాబట్టి వదులుకోకండి ఫ్రెండ్స్, ఎలాంటి సైట్లు అయితే వదులుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను.